ఋషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా మంచిగా ఆడవు. నువ్వెప్పుడు గొడవలు స్టార్ట్ చేస్తూనే ఉంటావు. నువ్వెప్పుడు తిరుగుతావు, పడిపోతావు, నన్ను అంటావు. ఎప్పుడు నువ్వే మంచిది. ఏంటి ఆగండి, ఏం గొడవ పడుతున్నారు ఇద్దరు? అలా గొడవ పడద్దు. ఆగండి, ఇద్దరు గొడవ పడకండి. మీకు ఇద్దరికి మంచి స్నాక్స్ చేసి పెడతాను, పదండి. మీ ఇంటి వంటలో నేను 2 స్నాక్స్ మా పిల్లలకు తయారు చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. అమ్మమ్మ ఏ వంటకాలు? చీజ్ బాల్స్ తయారు చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి? ఇవి చీజ్ బాల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, తురిమిన చీజు, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం పచ్చిమిర్చి తురుము, వంట సోడా, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి నూనె వేడి చేద్దాం. నూనె వేడే లోపల మనం ఈ మిశ్రమం తయారు చేసుకుందాం. తర్వాత ఇందులో తురిమిన చీజ్ ఇవ్వు, తర్వాత కార్న్ ఇవ్వు, కార్న్ పౌడర్, ముందుగా స్వీట్ కార్న్ వేసుకోవాలి, తర్వాత మైదా వేసుకోవాలి. ఇంకా మైదా ఒక 2 స్పూన్స్ వేసుకుందాం మైదా, సరేనా? తర్వాత తురిమిన అల్లం మిర్చి ఇది కూడా తగినంత మనం 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత గరం మసాలా ఇవ్వమ్మా, గరం మసాలా కొంచెం వేసుకుందాం. తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా ఇలా కొంచెం వేసుకోవాలి. తర్వాత కారం పొడి, తర్వాత వంట సోడా ఇవ్వమ్మా. చూస్తున్నావా మున్ను? చూడాలి, నేర్చుకోండి. మీరు పెద్ద అయ్యాక మీరు కూడా చేయాలి, ఇప్పుడు నేర్చుకొని. తర్వాత కొంచెం నిమ్మరసం ఇవ్వమ్మా, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. చూద్దామా, ఆయిల్ వేడైందేమో. ఇలా మొత్తం వేసినవన్నీ ఇలా కలుపుకోవాలి. ఉప్పు ఇయ్యమ్మా, ఉప్పు వేసేద్దాం చివరగా. ఇలా అన్నీ వేసాక మంచిగా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసి నూనెలో వేసుకోవాలి. ఆశిక, చూస్తున్నావా? చూసి నేర్చుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా అయినవి ఈ కలర్ వచ్చాక తీసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఇంకా మళ్ళీ కొంచెం వేద్దామా? నువ్వు పాట పాడు చిన్న. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతోంది మనసు. పర్వాలేదమ్మా, నీకు వచ్చినంతే పాడు. చాలా బాగా పాడుతున్నావు నువ్వు. నీ ఫ్రెండ్స్తో ఏం రోజు స్కూల్లో ఏం చేస్తుంటావు? ఏం కబుర్లు చెప్తారు ఫ్రీ టైంలో? ఆడుకుంటాను. అంతేనా? ఓన్లీ ఆడుకుంటారా? ఏం మాట్లాడుకోరా? ఏం జోక్స్ వేసుకోరా? ఏదన్నా రాసుకుంటాము. రాసుకుంటారా? హోంవర్క్ చేసుకుంటారా స్కూల్లో?
ఇదిగో ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఉంచేసి చక్కగా వేయించేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకనంటే ఎక్స్ట్రా నూనె అంతా ఈ పేపర్ పీల్చేస్తుంది. ఇప్పుడు చూసి నేర్చుకొని రేపు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, ఎవరైనా టీవీ చూడని వాళ్ళకి, మా అమ్మమ్మ ఇలా బాల్స్ తయారు చేసింది అని అందరికీ చెప్పు. నువ్వు అందరికీ నేర్పించు స్కూల్లో. చూసావు కదా ఏమేమి నేర్చుకున్నావు. ఇంకా స్టవ్ ఆపేద్దామమ్మా, అన్నీ చాలా వేగిపోయినాయి. అంతే. తర్వాత మనం ఇందులో సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చినాయి నాన్న. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా ఇలా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దామండి. చీజ్ కార్న్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, చీజ్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, నిమ్మరసం, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్వీట్ కార్న్, చీజ్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, వంట సోడా, నిమ్మరసం, కొత్తిమీర వేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో ఉండలుగా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చీజ్ కార్న్ బాల్స్ రెడీ. ఈరోజు మనము ఏనల్ ఫిషర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏనల్ ఫిషర్ అంటే మలద్వారం దగ్గర చర్మం చీలినప్పుడు మోషన్ రావడం ప్రాబ్లం అవుతుంది. అలాగే మోషన్తో పాటు బ్లడ్ కూడా వస్తుంది. చాలామంది దీన్ని కొన్నిసార్లు మనం దీన్ని పైల్స్ అని కూడా అనుకుంటుంటాం. అయితే మనకు ఫిషర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా గ్రోత్ ఏది కనపడదు, కానీ మోషన్లో మాత్రం బ్లడ్ పోవడం చూస్తూ ఉంటాము. అయితే దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆహారము సరైన పద్ధతిలో తీసుకోకపోవడం ఒకటైతే, రెండవది తిన్న తర్వాత చాలామంది జాబ్స్లో ఉండడం మూలాన రాత్రింబగళ్ళు తిని మనం ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా, నడక ఎలాంటిది లేకుండా కూడా అలాగే కూర్చొని ఉండటం ఇంకొక కారణం. ఇదే కాక మలబద్ధకం లేకపోయినా కూడా కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఎటువంటప్పుడు అంటే స్పైసీ ఫుడ్, అంటే బాగా కారం ఉన్న ఆహారము, తర్వాత మనం ఆహారము రోజు తినే ఆహారంలో పెరుగు తీసుకోకపోవడం కూడా ప్రధాన కారణం దీనికి. ఎప్పుడైనా మన ఆహారంలో పెరుగును కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే డైజెషన్ చక్కగా జరిగి మలం కూడా మెత్తబడి మనకు ఈజీగా మనకు ఇవాక్యుయేషన్ అవ్వడానికి సహాయపడుతుంది. అయితే ఫిషర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే కొన్ని మనము చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించాలి. ఏం చేయొచ్చు, రాత్రి పడుకునే ముందు ఎండు ద్రాక్షని కాస్తంత మనం నీళ్ళలో నానబెట్టి ఉదయం లెగగానే ఆ ఎండు ద్రాక్షని తిని ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇదే కాక రోజువారీ మన ఆహారంలో పెరుగులో మనం కొన్ని పచ్చి కూరగాయలు అంటే ఉల్లిగడ్డలు చాలా మంచిది. ఎందుకంటే ఉల్లిగడ్డలు శరీరానికి చలవ చేయడమే కాకుండా మన మొత్తం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ మొత్తం కూడా క్లీన్గా ఉండడానికి సహాయపడుతుంది. సో వీటిని మనం పెరుగులో కలుపుకొని ఒక సలాడ్ రూపకంగా తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. ఇదే కాకుండా మనము మారేడుకాయ పొడిని తీసుకొని దాంతోపాటు దానిమ్మ పండు యొక్క బెరడును ఆ రెండింటిని కూడా మనం నీడలో ఎండబెట్టి సమాన భాగాలుగా పొడి చేసుకొని దాన్ని రోజువారీ మనం మజ్జిగతో తీసుకున్నట్టయితే బ్లడ్ రావడం ఆగడమే కాకుండా మనకు అక్కడ పుండు హీల్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. అలాగే రోజు గోరువెచ్చని నీళ్ళని టబ్లో పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని రోజుకు 2 సార్లు మనం ఆ నీళ్ళల్లో కూర్చోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఉప్పు అక్కడున్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగి ఉంటే దాన్ని హీల్ చేయడమే కాకుండా నొప్పిని కూడా ఉపశమింపజేయడానికి తోడ్పడుతుంది. ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ సమస్యకు పరిష్కరించడానికి మేము తప్పక సహాయపడతాం. మా ఫోన్ నంబర్ 04023375531.
ఫస్ట్ చేసిన వంటకం చాలా బాగుంది. ఇప్పుడేం వంటకం? ఇప్పుడు షాహీ తుకుడా చేస్తున్నాను. ఇది ఒక బ్రెడ్ ఐటమ్. బ్రెడ్తోని షాహీ తుకుడా, అది ఒక స్వీట్ చేస్తాను. ఈ స్వీటు తిన్నాక ఇందాకటి స్నాక్ తినాలి, చాలా బాగుంటుంది. దాని పదార్థాలు ఏంటి? దాని పదార్థాల బ్రెడ్, మరిగించిన పాలు, చిరంజి, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. అమ్మమ్మ ఇప్పుడు ఎట్లా చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించాలమ్మ. తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం అంతా నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడా నెయ్యి వేసేసుకొని, అది నెయ్యి కాగాక మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయాలి. వేసి కొంచెం వేగనివ్వాలి. బాగా చూసి మంచిగా నేర్చుకో. కొంచెం బ్రౌన్ వచ్చినాక తీసేద్దాం. నానా చెప్పు, మీ స్కూలు విశేషాలు ఏంటి? మీ ఫ్రెండ్స్ ఎవరు? స్కూల్లో ఏం చేస్తారు? నువ్వు సంగీతానికి వెళ్ళేదాన్ని కదా, కొంచెం చిన్న సంగీతం పాడు. సంగీతం క్లాస్కి వెళ్తున్నావు కదా నువ్వు, మరి సంగీతం పాడాలి కదా. నువ్వు సంగీతం పాడితే ఆ పాటకి తొందరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది ఆ సంగీతం వింటుంటే. ఇంకా ఇలా తీసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ కిస్మిస్లు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగ అక్కర్లేదు, జస్ట్ అలా వేసి తీసేయాలి, లేకపోతే నల్లగా మాడిపోతాయి. ఇదిగో చూడు, అంతే సరిపోతుంది. తీసేద్దాం. తర్వాత ఇది ప్రక్కన పెట్టేసేయమ్మా. ప్రక్కన పెట్టి మరి కాస్తంత నెయ్యి వేసుకుందాం ఆ బ్రెడ్లు వేయించడానికి. ఇప్పుడు మనం కొంచెం కాగాక బ్రెడ్ సైజులు వేసి వేయించుకుందాం. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. మున్ను, నీకు మాటలు రావా? ఏం మాట్లాడడం లేదు నువ్వు. స్కూల్లో ఇలాగే ఉంటావా? కామ్గా చెప్పు. ఇంకా ఇలా చూస్తున్నావు చిన్న, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక్కొక్కటి తీసేయాలి. నాన్న ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. తీసేసి నువ్వు స్టవ్ ఆపేసేయమ్మా, పైకి అనేసి అలా. ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి అన్నీ. ఆ తర్వాత మనం ఈ ప్యాన్ తీసి ఇక్కడ పెట్టేద్దాం. ఈ ప్యాన్ ఇక్కడ పెట్టేసుకొని మనం పంచదార పాకం పట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు పాకు రావాలి కదా, కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది చక్కెర మొత్తం పంచదార అంతా కరిగి తీగ పాకం వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చిన్ను, నువ్వు ఒక పాట పాడావు నాన్న, నీకు హిందీ పాటలు కూడా వస్తాయి కదా, ఏ పాట అయినా సరే నీకు వచ్చినంత పాడు. పాడు నాన్న, పాడు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో పలంగా బృందావరంలో పలంగా. ఇప్పుడు కొంచెము మనము ఇలాచి పొడి వేసుకోవాలి నాన్న. స్టవ్ ఆపేసి ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెం వేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసి ముందుగా ఏం చేయాలంటే ఒక్కో బ్రెడ్ పీస్ తీసుకొని మనం ఇలా పాకంలో వేసేసి తీసి ఇలా, నువ్వు ప్లేట్ పట్టుకోమ్మా, ప్లేట్ పట్టుకో, ఆ స్పూన్ తీసి ఇక్కడ దగ్గర పెట్టేసుకో. ఇగో ఇలా ఒక్కోటి పాకంలో వేస్తూ మనం తీసి ప్లేట్లో వేసేసుకోవాలి.
ఇంకో స్పూన్ తీసుకుందాం. నువ్వు వేస్తావా నాన్న? నువ్వు వేయు. నువ్వు కూడా నువ్వు తర్వాత నాన్న ఇవి తీసినాక నువ్వు వేయు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి పెట్టేద్దాం. ఇంకా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిపైన మనం ఈ మరిగించిన పాలు ఉంది కదా, దాన్ని మనం ఇలా వీటిపైన వేసుకోవాలి. వేసేసుకొని వీటిపైన మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకోవాలి. అంతే, చూసారా? ఇప్పుడు మనం ఇలా డ్రై ఫ్రూట్స్తో మంచిగా అలంకరించుకోవాలి. దాని తర్వాత ఇగో ఇది చిరోంజి, ఇలా ఇది వేసుకోవాలి. తర్వాత మనం ఇది కూడా వేసేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా తురిమిది. షాయిత్ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే మరొకసారి తయారు చేసే విధానం చూద్దామండి. షాహీ తుకుడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్, పంచదార, మరిగించిన పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి, చిరంజి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే జీడిపప్పు ముక్కలు వేసి అవి వేయించుకుని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండి ద్రాక్ష కూడా వేసి వాటిని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మరి కాస్త నెయ్యి వేసి దాంట్లో బ్రెడ్ ముక్కలు వేసి రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి చక్కెర, కొన్ని నీళ్లు పోసి పాకం పెట్టుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకంలో వేయించిన బ్రెడ్ని వేసి అది నానాక ఒక బౌల్లోకి తీసుకుని పైన మరిగించిన పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన షాహీ తుకుడా రెడీ. ఇప్పుడు స్వీటును హాటు రెడీ అయిపోయింది కదమ్మా స్నాక్. ఇప్పుడు అలా వెళ్ళి మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ తిందాం పదండి. ముందుగా ఇది తిందాం, దీని తర్వాత ఇది తినాలి. చాలా బాగుందమ్మమ్మ. చాలా బాగుందా? ఇప్పుడు అది తిని చూడు, స్నాక్స్. ఇవి కూడా చాలా బాగున్నాయా? ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటల పోటీలో విజేత విశాఖపట్నం రేసపువానిపాలెంలో ఉంటున్న ఎంవి రాజేశ్వరి గారు మీరు రాసి పంపించిన చామదుంపలతో చికెన్ గోల్డెన్ ఫ్రై అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్! త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది.